స్వామి వివేకానందుడు అద్వైతాన్ని గురించి చెప్పాడు. ఇట్ ఇస్ నాట్ ఎ రిలిజియన్, అది ఒక మతం కాదు. ద రిలిజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ. భవిష్యత్తులో మనుషులు బాగా వికసితులైన తర్వాత అదొక స్టేట్ ఆఫ్ మైండ్ అన్నాడు. అప్పుడు కూడా మతం ఉంటుందా? అటువంటి మనుషులకి ఉంటుంది. దాని పేరు నాన్ డ్యూరిజం, అద్వైతవాది అని చెప్పినటువంటి వాడు సర్వ ప్రాణుల్ని ఈశ్వరమయంగా వీక్షించగలిగినటువంటి స్థాయి, సర్వ ప్రాణుల్లోనూ ఈ ఈశ్వరతత్వాన్ని చూడగలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి దృష్టి అది ఎవరికి ఉంటుంది, ఎవరిలో ఉంది ఇప్పుడు అని ఆలోచించి హిందువుల్లో లేదు అని చెప్పాడు. నేను కాదు, వివేకానందుడు చెప్పాడు. ఎందుకంటే హిందువుల్లో కులం ఉంది, హిందువుల్లో అసమానత్వం ఉంది, హిందువుల్లో నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేటువంటివి ఉన్నాయి. ఆయన చూశాడు. ఇంకో మాట ఏం చెప్పాడంటే ఎంతో కొంత ఇస్లాంలో ఉంది అని చెప్పాడు. ఏది? అద్వైతం అంటే సమానత్వం అని. అంటే ఎగ్జాక్ట్ గా మీరు తీసుకోవద్దు దాన్ని. అందుకని వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో భారతదేశం పురోగమించగలుగుతుంది అని చెప్పాడు. అదే సమయంలో వివేకానందుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు వేదాంత మేధస్సు ఇస్లాం శరీరాన్ని ఆచరణాత్మకంగా చూపిస్తున్నారు మా షిరిడి సాయి. అదే సమయంలో వీరిద్దరు ఒకే కాలంలో పనిచేశారు. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం మనం చూడగలుగుతామా? దానికి రూపం ఉందా? ఇదిగో ఇక్కడ ఉన్నది. ఇది వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం. అందుచేత దీన్ని మనం తిరస్కరిస్తే భారతదేశం కాదు. నువ్వు గనక షిరిడి సాయి గురించి మాట్లాడుతున్నావు అంటే, హేళన చేస్తున్నావు అంటే, చులకనగా మాట్లాడుతున్నావు అంటే, ఆయన యొక్క మూలాన్ని గురించి మాట్లాడుతున్నావు అంటే మూర్ఖుడా. నువ్వు హిందువు కాదు, మనిషివే కాదు. నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎట్ ఆల్.